హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంబరాన్ అంటాయి. హుస్సేన్ సాగర్ కొత్త శోభను సంతరించుకుంది. సాగర్ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలతో కళకళ్లాడాయి. సంజీవయ్య పార్క్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన దేశంలోని అతిపెద్ద జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాదిగా ప్రజలు ఈ వేడుకల్లో మునిగి తేలారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ట్యాంక్ బండ్, లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయాయి. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన రంగురంగుల ప్రత్యేక లైటింగ్ అమితంగా ఆకట్టుకుంది. నగరంలోని ప్రధాన రహదారులు సైతం విద్యుత్ దీపకాంతులతో దగదగలాడాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కే. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బాణసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంటన్నర పాటు సాగిన ఈ బాణసంచ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రంగురంగుల కాంతులతో విరజిమ్మిన బాణసంచ సందర్శకులను అలరించింది. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా పలు కళారూపాలను ట్యాంక్ బండ్ పై ప్రదర్శించారు. ముఖ్యంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు నృత్యాలు, కళారూపాలను ప్రదర్శించారు. ఈ కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన అతిపెద్ద జెండా విద్యుత్ దీపకాంతులతో సందర్శకులను ఆకట్టుకుంది. వేడుకల్లోనే ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్యాంక్ బండ్ పరిసరాలలో ఎటువైపు నుండి చూసినా జెండా కనువిందు చేసింది.